ఆఫీస్ ఉండేది, అంత కన్వీనెంట్ ఉండేది కాదు, యాప్స్ కూడా బాగా తింటారు. ఇప్పుడు మీరు చూసి అట్మాస్ఫియర్ బాగుంటుంది. పోలీస్ స్టేషన్లో అన్నీ ఉంటుంది. అంటే ఏమైనా బాధ్యత వస్తానంటే పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యి ఏమైనా సమస్యలతో వాళ్ళు చెప్పుకుంటారు. సో వాళ్ళు వాటిని ఆల్మోస్ట్ వాళ్ళు నెరవేరుస్తారు, వాళ్ళ సమస్య తీరుస్తారు. ఇక్కడ ఏసీపీగా సైబర్ కౌన్సిల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటారు, కస్టమర్ కేర్ ఫ్రాడ్ అంటారు, ఫిషింగ్ అంటారు, దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటారు. సో సైబర్ కౌన్సిల్ కూడా నంబర్ ఆఫ్ ఫ్రాడ్స్. ఒకవేళ మీకు సైబర్ క్రైమ్స్ ఇమీడియట్గా జరిగినప్పుడు ఎవరికైనా మీకు సంబంధించిన అట్లయితే మీరు ఏం చేయాలంటే 1930 హనుమంతరావు గారు కేవలం 130 రూపాయలతోనే పోలీస్ డిపార్ట్మెంట్లో అడుగు పెట్టారు. కొన్ని రకాల పోలీసుల్లో చాలా రకాలు ఉంటాయని నాకు కూడా నాకు స్పెషల్ పోలీసులు కానీ, రిజర్వ్ పోలీసులు కానీ, లాండ్ ఆర్డర్ పోలీసులు కానీ, మా ఫ్యామిలీలో నాకంటే ముందు ఎవరు లేరు, ఆ తర్వాత కూడా ఎవరు లేరు ఇప్పటివరకు. సో ఐఎమ్ ఓన్లీ ద పర్సన్ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. మీరు ఫస్ట్ డే మీరు ఎప్పుడైతే డ్యూటీలోకి వచ్చారో ఆ కాస్ట్యూమ్ కాకి ఎప్పుడైతే మీ అందులోకి వచ్చిందో ఫీల్ ఏ విధంగా ఉంది? రాత్రి ఉండదు, పగలు ఉండదు, చలి ఉండదు, వేడి ఉండదు, బట్ అయినా కూడా మనకి సేవ చేస్తున్న భావన ఉంటుంది కాబట్టి అవన్నీ మర్చిపోయి హ్యాపీ ఫీల్ అవుతుంది. ఫస్ట్లో అబ్బా ఈ టైంలో కాల్ వచ్చిందని కొంచెం అనుకునేవాడు వాస్తవం మనసులో, కానీ వాళ్ళు చెప్పే బాధ అన్న తర్వాత ఇమీడియట్గా మేమే వెహికల్ తీస్తాం, మేమే స్పాట్కి వెళ్ళిపోతాం. ఇక్కడ మా అప్లైజ్ అంటే అందరూ వచ్చి ఉంటారు, అందరి పోలీసులు అన్ని విధులు కూడా తెలిసి ఉంటారు. మీకు అనిపిస్తుందా ఎప్పుడైనా సరే అంటే మీరు సాటిస్ఫై అయినటువంటి సందర్భాలు ఈ 35 సంవత్సరాలు అంటే ఏం చెప్తారు? అప్పుడు ఒకరికొకరు రావాలంటే భయపడేది. అటువంటిది ఎవ్రీడే 200 మెంబర్స్ తోటి ప్రతిరోజు మాట్లాడి వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి సో వీటన్నిటిని కూడా మేము కలెక్ట్ చేసుకుని జరిగింది. సో ఆ సాటిస్ఫాక్షన్ ఉంది నాకు, ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను. ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్. కోవిడ్లో సర్వీస్ చేసే అవకాశం దొరికింది, నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీరు చేసినటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రత్యేకంగా చేసిన ఆపరేషన్స్ అంటే ఏంటి? ఆ టైంలోనే వెపన్ బేబీ 10 lakhs క్యాష్ వెపన్ కూడా రికవర్ చేసింది. దట్ వాజ్ ద అట్మోస్ట్ సాటిస్ఫైడ్ జాబ్. థర్డ్ డిగ్రీ అంటే ఏంటి అంటే చాలా సందేహాలు ఉన్నాయి, దాని గురించి క్లారిఫై చేస్తాను. కొన్ని సమయాల్లో అయ్యా చెప్పండి చెప్పే అవకాశం ఉంటుంది. అట్లాగని సినిమాలో చెప్తుంటే గోడలతో గుంచడం పడవటం అనేది ఉండవు. ఒక్కోసారి స్ట్రాంగ్ అడుగుతాం, బట్ ఇంట్రాగేట్ చేస్తాం. ఇంట్రాగేషన్ చేస్తాం కానీ ఇంట్రాగేషన్ ద్వారా మనకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ రాబట్టుకుంటాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? సార్ కంగ్రాచులేషన్స్ సార్, మీకు ప్రమోషన్ వచ్చిందని తెలిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా ఎలా కావడం ఇంకా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సార్ అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే పోలీస్ అంటేనే పవర్, అంటే ఈ పవర్ని హనుమంతరావు గారు ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు? మీరు పవర్ ఒకటే అనుకుంటారు, దాని వెనక చాలా సాధకాలు ఉంటాయి. బట్ ఎంతైతే పవర్ ఉంటుందో అక్కడ దానికి తగినట్టుగా మనం ఏదైతే లైఫ్లో మీకు కావాల్సిన అంశాలు కూడా చాలా ఉంటాయి. ఐ మీన్ మనం ఏదైతే పే చేయాల్సిన అంశాలు కూడా చాలా ఉంటాయి. సో కాబట్టి పవర్ మీరు బయట చూసే వాళ్ళందరూ కూడా కామన్ పబ్లిక్ పోలీసులు చాలా పవర్ఫుల్ అనుకుంటారు. బట్ పవర్ కూడా ఎట్లా చేస్తాం అంటే విధిన్ లా పరిధిలోనే చేస్తాం, చట్ట పరిధిలోనే మాత్రమే చేస్తాం. బట్ చట్ట పరిధిలోనే చేసేటప్పుడు చాలా సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక కేసుకి ఇంకో కేసుకి ఎటువంటి సంబంధం కూడా ఉండవు. ప్రతి కేసు కూడా కొత్తగానే అనిపిస్తుంది.
సో కాబట్టి సవాల్ అనేది పోలీసులో సర్వసాధారణం. డే 1 నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు కొత్తగా అనిపిస్తుంది పోలీసు. అంటే ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నటువంటి పవర్ అది ఎవరికి రాదు సార్. దాన్ని అయితే మీరు అవునన్నా కాదన్నా అంగీకరించాల్సింది. అంటే పోలీసు చూసేవాళ్ళు, బయట చూసే వాళ్ళకి చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది. బట్ ఎవరైతే అందులో ఉండి జాబ్ చేస్తారో వాళ్ళకి సవాల్ ఎదుర్కోవడం అనేది ప్రతిరోజు ఇచ్చి ఉండేటటువంటి. ఎవరికైనా సమస్య ఎప్పుడో ఒకసారి వస్తుంది, కానీ పోలీసు వాళ్ళకి ప్రతిరోజు సవాలే. కొత్త కేసు వచ్చిన దాన్ని ఏ రకంగా సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాబరీ అయింది, ఒక డెకాట్ అయింది, ఇక్కడ దొంగతనం అయింది, దాన్ని ఏ రకంగా సాల్వ్ చేయాలి, ఏ రకంగా మనం బాధితులకి కంప్లైంట్ మనం న్యాయం చేయాలి. సో ఇటువంటి వాళ్ళ మీద మనం ఒక్కొక్క కేసు ఒక్కొక్క రకం. ఈ రోజు ఏంటి కేసు, ఈరోజు దొంగతనం జరిగింది కాబట్టి నెక్స్ట్ టైం అదే రకంగా జరుగుతుందని ఉండదు. నెక్స్ట్ టైం అనేది ఇంకో రకం. సో ఈరోజు సాల్వ్ చేసాం కాబట్టి అదే విధంగా సాల్వ్ చేస్తాం. సో ఒక కేసుకి ఇంకో కేసుకి ఎటువంటి సంబంధం ఉండదు. ప్రతిరోజు కూడా కొత్తదనంగా ఉంది. ఈరోజు దొంగతనం వాడు పాతకాలంలో ప్రజలు చేసేవాడు, దొంగతనాలు అడుగు దొంగలు చేసేవాడు, దొంగ వాళ్ళు చేసేవాడు, కన్నాలు చేసేవాడు. ఇప్పుడు ఎట్లా ఎక్కడైతే కూర్చొని సైబర్ క్రైమ్ చేస్తున్నాం. సో మనం ట్రెడిషనల్ క్రైమ్ కంటే కూడా సైబర్ క్రైమ్ ఎక్కువైపోతుంది, వేలాలు ఎక్కువ అవుతుంది, కోట్ల రూపాయల నష్టం ఉంటుంది, వందల కోట్లు, వేల కోట్ల నష్టం. మన తెలంగాణలో ప్రధానం ఆల్మోస్ట్ నష్టం బట్టి అంచనా. సో కాబట్టి సో ఒకరోజు ట్రెడిషనల్ క్రైమ్ అయింది, ఒకరోజు ఏమో సైబర్ క్రైమ్ అయింది, ఇంకో లాంగ్ ఇష్యూస్ వస్తుంది. సో రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. పోలీసు ఎవ్రీడే అలర్ట్గా ఉండాలి, ఎప్పటికప్పుడు దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. సార్ ఇక్కడ అంటే ఈ ఆఫీస్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటారు సార్? ఇక్కడ ఈ ఆఫీస్ వచ్చి 1 year 14 months అవుతుంది. 14 months అవుతుంది. సో బట్ బాలనగర్ ఈజ్ వెరీ బై ప్లేస్. మిగతా డివిజన్ తోటి కంపేర్ చేస్తే ఈ రకంగా ప్రశాంతమైన ప్లేస్ చెప్పాలి. చాలా ప్రశాంతంగా ప్రశాంతమైన ప్లేస్ చెప్పాలి. బట్ ఏరియా ప్రశాంతం, ఏరియాలో మన డ్యూరేషన్ కూడా చాలా వరకు ప్రశాంతంగా. బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే మిక్స్డ్ పాపులేషన్, ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ ఈ మూడు కలిసి ఉంటారు. బట్ కలిసి ఉన్నా కూడా పెద్దగా ఇక్కడ ఇష్యూస్ రావు. మనం పైగా రాకుండా మనం కూడా టార్గెట్ మెయింటైన్ చేస్తాం కాబట్టి పెద్ద ఇష్యూస్ మనం సాల్వ్ చేస్తుంటాం. ఒక రంజాన్ వచ్చింది, కండక్ట్ చేస్తాం. సో అట్లాగే మనకి పోయినసారి మన డిసెంబర్లో క్రిస్మస్ వచ్చింది, దానికి వాళ్ళ పోయింది. మరి రేపు రాబోతుంది మనకి శ్రీరామనవమి. సో వాళ్ళతో మనం ఏ రకంగా మనం భద్రత ప్లాన్ చేసుకుంటాం, హిందూ ముస్లిం ఏ రకంగా మనం కలుగుతాం. ఎగ్జాంపుల్ ఏంటంటే మన దగ్గర గొప్ప విషయం ఏంటంటే హిందువులు ఏదైతే రంజాన్ చేసుకుంటారో వాళ్ళకి సహాయం చేస్తారు. సో వాటర్ ఏం చేసినా కానీ వాళ్ళకైతే సహాయ సహకారాలు అందిస్తుంటారు. సో అట్లా మనం మోటివేట్ చేస్తే కలిసి వచ్చింటాం. అదేవిధంగా శ్రీరామనవమి వీళ్ళే మధ్య పడతారు, వీళ్ళే వాటర్ ఇస్తున్నారు ముస్లింస్ కూడా. సో హిందూ ముస్లిం హిందూ ముస్లిం బాగా చాలా కలిసి వచ్చింటారు. సార్ 1991 సంవత్సరంలో మీరు డ్యూటీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఇంచుమించుగా 35 years మీరు ఇదే ఫీల్డ్ మీరు కొనసాగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో నేను చాలా విషయాలు చర్చిద్దాం అనుకుంటున్నాను. సార్ ఒక్కసారి మీ ఆఫీస్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అన్నది మా పీపీ న్యూస్ ఆడియన్స్ ఒకసారి చూపిద్దాం సార్. మనం వెళ్తూ మాట్లాడుతున్నాం. రీసెంట్ గా ఆఫీస్ కూడా రీసెంట్ లాస్ట్ సిఎస్ఆర్ పెట్టారు. మా సిపి గారు, డీసీ గారు అంతా కూడా డిస్కస్ చేసి సరైన ఆఫీస్ కాబట్టి పోలీస్ స్టేషన్ ఇది కూడా కలిపి కట్టడం జరిగింది. సో మీ అంబులెన్స్ అంతా కూడా ఈ యొక్క సిఎస్ఆర్ ద్వారా వచ్చినప్పుడు సో మీరు చూస్తే కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఒకప్పుడు 2 సంవత్సరాలు చూస్తే ఇక్కడ చిన్న ఆఫీస్ ఉండేది, అంత కన్వీనియంట్ ఉండేది కాదు, అంత అంబులెన్స్ కూడా బాగుండేది కాదు. ఇప్పుడు మీరు చూసి అట్మాస్ఫియర్ బాగుంటుంది. చూస్తుంటేనే నిజంగా మనం పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నామా లేకపోతే ఏదైనా ఒక మంచి గార్డెన్ లోకి వచ్చామో ఫీలింగ్ అయితే అదేవిధంగా మనం వేరే స్టేట్స్ కంపేర్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ నార్త్ స్టేట్ మేము సదరన్ స్టేట్స్ ఆర్ తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లాజిస్టిక్స్ కానీ బెస్ట్. ఇది నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో ఈవెన్ ఇన్వెస్టిగేషన్లో కూడా మన తెలంగాణ ముఖ్యంగా మన సైబర్ సిపి గారు గైడెన్స్ వల్ల ఇప్పుడు ఏమైనా సైబర్ క్రైమ్ చేసి కానీ ఏమైనా అది కాకుండా ట్రెడిషనల్ దొంగతనాలు చేసి కానీ ఇంకేదో ల్యాండ్ ఆర్డర్ చేసి కానీ ఏమైనా కూడా
మనం సాధ్యమైన తొందరగా వాటిని సాల్వ్ చేయగలుగుతున్నాం. బికాస్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటున్నాం. సార్ ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఒకసారి మా దగ్గర స్టాఫ్ నుంచి తక్కువ ఉంటారు, ఎందుకంటే ఇది అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్. సో ఎగ్జిక్యూషన్ ఆఫీస్ అంటే పోలీస్ స్టేషన్ ఉంటాయి కాబట్టి పోలీస్ స్టేషన్లో వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. సిఐ గారు ఉంటారు అక్కడ 100 మంది 50 మంది 70 మంది కూడా అక్కడ అన్ని ర్యాంకులు ఉంటారు. ఎస్ఐలు ఉంటారు, సిఐ గారు ఎస్ఐ సిఐ ఉంటారు. అదేవిధంగా ఒక 4-5 బేసిక్ అంత పాపులేషన్ బట్టి ఎస్ఐస్ ఉంటారు. దాని దగ్గర ఏఎస్ఐస్ కానిస్టేబుల్స్ పోలీస్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ ఉంటారు. అట్లాగే ఒక డివిజన్ ఉంటుంది. ఈ డివిజన్ అంటే నాకు 4 పోలీస్ స్టేషన్ ఉంటాయి. ఈ 4 పోలీస్ స్టేషన్లో నేను అడ్మినిస్ట్రేషన్ ఉంటాను. ఏమైనా కేసులు స్టేజెస్ వాళ్ళు ఏ అడ్మినిస్ట్రేషన్ సిపి గారు మాకు రెస్ట్రిక్షన్స్ ఎవ్రీడే కూడా మాకు సిపి గారు రెస్ట్రిక్షన్స్ ఇస్తున్నారు. ఇది ఎట్లా అడ్మినిస్ట్రేషన్ చేయాలి, ఏ వాళ్ళకి ఏ రకంగా మనం ఓవర్కమ్ కావాలి అది తీసుకున్నాక వాటన్నిటి కూడా మేము ఏది బీసీపీ గారు ద్వారా మాకు సిపి గారు బీసీపీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇది అడ్మినిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ జరగడం. సో వాటిని మన అందరూ మేము పాస్ ఆన్. అంటే నేను ఏమనుకున్నానంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ అనగానే ఖచ్చితంగా మీకు కానిస్టేబుల్స్ సిఐగా ప్రతి ఒక్కరు ఉంటారు. అంటే ఒక్కొక్కరికి సార్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్, గన్స్ విషయానికి వస్తే మీకు ఒక్కొక్కరికి ఎన్ని కలిసి ఇవ్వడం జరుగుతుంది అంటారు? అంటే యాక్చువల్గా ఇక్కడ పోలీస్ స్టేషన్లో అన్ని అంశాలు ఉంటాయి. అంటే ఎవరైనా బాధితులు వస్తారంటే పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యి ఏమైనా సమస్య ఉంటే వాళ్ళు చెప్పుకుంటారు. సో వాళ్ళు వాటిని ఆల్మోస్ట్ వాళ్ళు నెరవేరుస్తారు, వాళ్ళ సమస్యలు తీరుస్తారు. సో ఇక్కడ ఏసీపీగా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేటివ్. సో అంటే ఇది వాళ్ళు కరెక్ట్గా లేదా వర్కింగ్ ప్రాపర్లీ అన్నారు అనేది మేము సూపర్వైజర్. సో అట్లా సూపర్వైజ్ చేసి చిన్న చిన్న కనుక వాళ్ళకైనా గైడ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు మీకు గైడ్ చేస్తారు. అదే రకంగా సీనియర్ ఆఫీసర్ ఏదైతే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఏదైతే మాకు గైడ్ చేస్తారు వాటిని పాస్ ఆన్ చేసి వాళ్ళు ఆ పని చేసుకుని అంటే పర్టికులర్గా ఎవరెవరి దగ్గర ఎటువంటి గన్స్ యాక్చువల్గా ఇప్పుడు ఇంతకుముందు ఒకప్పుడు ఎఫెక్టెడ్ అయినప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా గార్డ్ ఉండేది, దానికి ఒక 10-20 వెపన్స్ ఉండేవి, రకరకాల అన్ని రకాల వెపన్స్ ఉండేవి అప్పట్లో. సో ఇప్పుడు మనకి ఇది కొత్తగా ఎఫెక్టివ్ ఏరియా కాదు, ఇది మావోయిస్టులు తగ్గిపోయారు, బట్టి మన సిటీ తక్కువ ఉంది. సో అందువల్ల బాగా చేసుకొని వెపన్స్ అవసరం లేదు కదా అని చెప్పి వెపన్స్ అనేది మనకి ఇక్కడ ఏదైతే అవసరానికి ఏదైతే మనకన్నీ అవసరానికి బట్టి డిస్కస్ చేసుకొని పోలీస్ స్టేషన్ అవసరానికి బట్టి సార్ మీరు అన్నట్టుగా దొంగతనాలు జరుగుతున్నాయండి. ఒకప్పుడు నిజంగానే దొంగ పోలీసులు అంటే దొంగతనం చేస్తారు, పోలీసు వెళ్ళి వాళ్ళు పట్టుకోవడం. ఇప్పుడు దొంగతనాలు చూసుకుంటే ఇంకా ఆన్లైన్ దొంగతనాలు జరుగుతుంది. వీటికి ఏమని ఒకప్పుడు దొంగతనం జరిగింది అంటే ఆ దొంగకి మాకు ఇస్తే మాత్రం దాన్ని చేసుకుని అదర్వైజ్ అంతా కూడా ఆడ దొరికి అన్ని చోట్ల ఎక్కడైతే మనకి సస్పెక్ట్స్ ఉంటారో ఇమామస్ ఉంటారో ఈ మన స్టేట్ బయట స్టేట్ ఇక్కడ కూడా పట్టుకోవచ్చు. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ట్రెడిషనల్ దొంగతనం అయినా కూడా అన్ని టెక్నాలజీ వచ్చింది. సో అందరూ ఫోన్ వాడుతున్నారు, మొబైల్స్ వాడుతున్నారు, సీసీటీవీ కెమెరాస్ ఉంది. ఈ కాక మనకి ల్యాండ్ ఫీట్ ప్రకారం ఎక్కడెక్కడ లొకేషన్స్ క్లారిఫికేషన్ అవుతుంది. సో కాబట్టి మనకి మనం క్యాచ్ చేయడం అవకాశం మనకి టెక్నాలజీ ఈజీగా అయిపోయింది. సో దాంతోపాటు సైబర్ క్రైమ్స్ అంటున్నారు కాబట్టి సైబర్ క్రైమ్స్ రకరకాల సైబర్ క్రైమ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటారు, కస్టమర్ కేర్ ఫ్రాడ్ అంటారు, ఫిషింగ్ అంటారు, దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటారు. సో సైబర్ క్రైమ్స్లో కూడా నెంబర్ ఆఫ్ ఫ్రాడ్స్ ఉన్నాయి. సో దేనికైతే తగినట్టుగా దానికి అందులో మా సిపి గారు కానీ ఇక్కడ మన తెలంగాణ పోలీస్ ఏం చేశారంటే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక సైబర్ వారియర్ ఉంటారు. అంటే ఎక్స్క్లూజివ్గా వాళ్ళు సైబర్ క్రైమ్స్ మాత్రమే చూస్తుంటారు. ఏదైనా కూడా మా సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం 25,000 నుంచి 1.5 lakhs వరకు ఏ నేరం జరిగినా కూడా వాటిని తగినట్టుగా మేము ఇక్కడే మా పోలీస్ స్టేషన్ కేసు రిజిస్టర్ చేస్తాం, వాటిని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఒకవేళ మీకు సైబర్ క్రైమ్స్ ఇమీడియట్గా జరిగినప్పుడు ఎవరికైనా మీకు సంబంధించిన అట్లయితే మీరు ఏం చేయాలంటే 1930 అందరూ కూడా ఆడియన్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 1930 నెంబర్ కనుక కాల్ చేసి కనుక మీరు చెప్తే మీకు ఎన్సైర్ కోర్టులో ఉంటారు. మీ ఏ అమౌంట్ కనుక మీ దగ్గర లాస్ అయితే ఇమీడియట్గా హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసి అంటే మీ అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్ని
ఎన్ని ఒక 2 లక్షలు కావచ్చు, 3 లక్షల కోటి ఎంతైనా కానీ ఒక ట్రాన్సాక్షన్ ఒక బ్యాంక్ నుంచి 10 బ్యాంకులు మారినా మీ డబ్బులు అక్కడ పోతుంది. ఓన్లీ విత్డ్రా అయితే మాత్రమే మీ డబ్బులు అవసరం. సో పుటాన్ వాళ్ళు అంటే ఆ పుటాన్ POH అంటాము ప్లాట్ఫామ్లో, అది కనుక బ్యాంకులు మారిన విత్డ్రా కాకుండా అంటే ఆ అకౌంట్ని ఎన్సీఆర్ కోర్టు నుంచి నేను హోల్డ్ చేస్తాను. ఆ అమౌంట్ ఎవరైతే బాగున్నా వాళ్ళు చేసే అవకాశం. సార్ అలాగే ఆటో విషయానికి వస్తే డ్రైవర్లు వాళ్ళు తప్పు చేస్తున్నారనే విషయం కూడా వాళ్ళకి తెలుస్తుంది. అట్లాంటి వాళ్ళకి మీరు వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎట్లాంటి గైడెన్స్ ఇస్తారు? వాళ్ళు చేసేది రావచ్చు. ఏం చేస్తాను, ట్రాఫిక్ సంబంధించిన సబ్జెక్ట్ ఇది. ట్రాఫిక్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది లా అండ్ ఆర్డర్ మేము భాగమే. వాళ్ళకి ఏం చేస్తున్నప్పుడు అవేర్నెస్ క్లాసులు పెడుతుంటాం. మేము ఒక సెంటర్లోకి వెళ్తాం, ఆటో స్టాండ్కి వెళ్తాం, లేదంటే బస్ స్టాప్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళి వాళ్ళకి వాళ్ళు ఏమేమి అసలు మినిమం డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ చదువుకోకపోయినా కూడా లైసెన్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్. 10th ఫెయిల్ అయినా పర్వాలేదు, బట్ 10th క్లాస్ అయితే ఉండాలి. ఫెయిల్ అయినా కానీ 10th క్లాస్ ఉండాలి. సో దానికి తగ్గట్టు వాళ్ళు గైడ్ చేస్తారు. ఏమి ఉండాలి, బ్యాడ్జ్ ఉండాలా, యూనిఫామ్ ఉండాలా, మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ట్రాఫిక్ వైలేట్ చేస్తే ఏమి శిక్షలు ఉంటాయి, మరి మీరు రోజంతా సంపాదించి దాంట్లో మరి ఫైన్ లోపల కడితే మీ భార్య కష్టం కదా. సో కాబట్టి దాని కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి అటువంటి నేరం జరగకుండా తగ్గించుకోవడానికి మేము ప్రయత్నం. సార్ అసలు సాధారణంగా అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియక నేరాలు చేస్తున్నారని సాధారణంగా అనుకుంటూ ఉంటారు. కానీ మనం చూస్తే నేరస్తుల లిస్ట్ కనుక మనం చూస్తూ ఉంటే వాళ్ళు సాఫ్ట్వేర్లు కావచ్చు, అందరూ చదువుకున్న డిగ్రీ కంప్లీట్ అయిన వ్యక్తులనే మనం ఈ నేరాల దృష్టిగా మనం చూస్తున్నాం. ఎందువల్ల అంటారు? వాళ్ళు చదువుకుంటే వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తారు? చదువుకి నేర ప్రవృత్తికి సో వాడు చదువుకునేవాడు నేరం చేస్తాడు, చదువుకోనేవాడు నేరం చేస్తాడు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ద పర్సన్. సో కాబట్టి చదువుకోవాలంటే యాక్చువల్గా చెప్పండి, సైబర్ క్రైమ్స్ అంటే చదువులేని వాడు 10th ఫెయిల్ అయినా కూడా సైబర్ క్రైమ్ చేస్తున్నాడు. సో చదువుకున్న వాళ్ళు కూడా హ్యాకింగ్ చేస్తారు, హై లెవెల్లో హ్యాకింగ్ చేస్తున్నారు, డార్క్ వెబ్లో పోతున్నారు. సో నేరం అనేది డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అది చదువుకోవచ్చు, చదువుకోకపోవచ్చు, లిటరేట్ కావచ్చు, ఎవరైనా చేయవచ్చు. రకరకాల ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటాం పోలీసులో. మీరు చూసినట్లుగా మీరేమనుకుంటారంటే టోల్ పెట్టుకొని బుల్లెట్లను లేకపోతే బైక్లో వెళ్తుంటే ఇదే పోలీసు అనుకుంటారు. కాదు, మేము దొంగలు పట్టుకోవడానికి పోయినప్పుడు కానీ, నేరస్తులు పట్టుకోవడానికి పోయినప్పుడు కానీ వాళ్ళ దగ్గర కూడా షార్ప్ రేంజ్ వెపన్స్ ఉంటాయి. మన దగ్గర అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, డిపెండ్స్. సో మనం ఫీల్డ్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నా మేము వెళ్ళాల్సిందే, ఫేస్ చేస్తాం, లేకపోయినా కానీ వెళ్తాం. సమ్టైమ్స్ లక్కీ ఉంటేనే వాళ్ళ దగ్గర ఉండవు, లేనప్పుడు హ్యాడ్ ఫేస్. అంటే సాధారణ మనుషులు ఎవరైనా బయటకు వెళ్తుంటే ఇంట్లో మనకి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జాగ్రత్త చెప్పేస్తారు. బయటకు వెళ్ళి ఇద్దరు ఇంటికి వచ్చేంత వరకు గ్యారెంటీ లేదు, చాలా జాగ్రత్తగా. మా భరోసా ఏంటంటే మమ్మల్ని కంటికి రెప్పలాగా పోలీసు వ్యవస్థ మమ్మల్ని కాపాడుతుంది అని ధైర్యం అవుతుంది. అలాంటి పోలీసు వ్యవస్థ మీద ఇలాంటి వాళ్ళ మీద ఇలాంటి అటాక్ ఏమైనా కూడా చేస్తే అప్పుడు మరి మీ పరిస్థితి ఏంటి సార్? యాక్చువల్గా రకం మర్డర్ కాదు, అప్పుడెప్పుడో 20 years క్రితం జరిగింది. అప్పుడు కాబట్టి ఏముంది సార్, బై లక్కీగా ఇక్కడ షూట్ అవ్వకుండా అక్కడ ఏంటి అనుకోవచ్చు కదా. ఎంతో మంది పోలీసు వాళ్ళు డ్యూటీలు చేస్తూ ప్రాణాలు అర్పించారు. సో ఇట్స్ హ్యాపెన్స్. సో అది డ్యూటీలో భాగమే, దాన్ని మనం అవునన్నా కాదన్నా ఫేస్ ఇట్. అదే మీరు చూసే పోలీసు వేరు, వాస్తవంగా ఉండే పోలీసు వేరు. మాకున్ని అంటే ప్రెజర్స్, అంటే డ్యూటీ ప్రెజర్స్ కానీ, ఎవరికన్నా న్యాయం చేయలేదని దాంతో కానీ మేము మ్యాక్సిమం ఎదుటోళ్ళకి సాధ్యమైనంత వరకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ క్రమంలో ఇటువంటి కూడా ఫేస్ చేస్తాం. పైగా క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ ఎవరైతే ఆడవాళ్ళ మీద నేరాలు జరుగుతున్నారు కదా, మన దగ్గర అట్మోస్ట్ కేర్ తీసుకుంటున్నారు. సిపి గారు ఇచ్చే గైడ్లైన్స్ కానీ, తర్వాత గవర్నమెంట్ ఇచ్చే గైడ్లైన్స్ కానీ. సో మన దగ్గర ఏ చిన్న నేరం జరిగినా, ఈవెన్ చిన్నపిల్లల పోక్స్ యాక్ట్ అయినా కానీ, పెద్దవాళ్ళ మీద ఏమైనా రేపులు అటువంటి జరిగినా కానీ వాళ్ళు ఇమ్మీడియట్గా మనం ఇప్పటివరకు మన దగ్గర ఆల్మోస్ట్ అటువంటి కేసులు పెండింగ్ లేదు. సో అన్ని కేసులు కూడా మనం సాల్వ్ చేస్తాం, న్యాయం చేస్తాం. సో కాబట్టి ఈ మనకి ఫ్రీగా ఏ టైం అనేది మీరు చూస్తున్న మన హైదరాబాద్లో మిడ్ నైట్ అయినా సరే అందరు కూడా మీరు మన గచ్చిబౌలి కానీ, మాదాపూర్ కానీ, మన దగ్గర కానీ ఎక్కడైనా మీరు చూస్తూ ఉంటారు. చాలా ఫ్రీగా నైట్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. సో దానికి కారణం ఏంటంటే పోలీసు ఉన్నారంటే భరోసా అంటే డెఫినెట్గా తిరుగుతున్నారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంటేనే అంత ధైర్యంగా బయటకు వెళ్ళాలి. సార్ ఇంకా మీ పర్సనల్ లైఫ్ గురించి అసలు మీరు ఏ విధంగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో పెట్టారు, మరి ఎన్నో విషయాలు మిమ్మల్ని ఇలా నేను నటించి మాట్లాడుకుంటాను కూర్చోబెట్టి చాలా విషయాలు కూర్చోబెట్టి. సార్ అంటే కొందరు డాక్టర్ అవుదాం అనుకుని యాక్టర్ అయిన వాళ్ళని మనం చూసాం, లెక్చరర్ అవుదాం అనుకుని లాఠీ పట్టారా హనుమంతరావు గారు.
ఒక రకంగా చెప్పాలంటే లెక్చర్ రాదాం అనుకుని ఇటు వచ్చేది. నేను యాక్చువల్గా ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. సో కంప్యూటర్ డిప్లొమా కూడా చేశాను. నేను నా స్టడీస్ అంతా కూడా మొట్టమొదట ఒంగోలు, గుంటూరులో చదివా గ్రాడ్యుయేషన్, గుంటూరు జేకేఎస్ కాలేజీ. ఆ తర్వాత పూణే ఫెర్గ్యూసన్ కాలేజీలో పీజీ చేశాను. అక్కడే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా కూడా చేశాను, కంప్యూటర్ డిప్లొమా. సో ఆ తర్వాత ఏదో హైదరాబాద్కి వచ్చాను, చూద్దాం ఏదో అనుకొని వచ్చి 3-4 మంత్స్లో నోటిఫికేషన్ పడింది, ఎగ్జామ్ రాశాను, జాయిన్ అయిపోయాను. సో నా ప్రమేయం చాలా తక్కువ, వాస్తవం చెప్పాలంటే. అంటే పోలీస్ అయితే కనుక పెన్నుకు బదులుగా గన్ పట్టుకొచ్చని డిసైడ్ అయిపోయారు కదా మీరు? అప్పుడు పైగా ఫ్రెండ్స్ అంతా కూడా పోలీస్ అంటే చాలా బాగుంటుంది, ఆ టోపీ, బుల్లెట్. సో అప్పుడు యంగ్ కాబట్టి ఐ వాజ్ జస్ట్ 23 years. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే నాకు పెద్ద టైం కూడా లేదు, 2-3 months, విదిన్ 2-3 monthsలోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెంటనే నోటిఫికేషన్ పెట్టడం, ఎగ్జామ్ రాయడం, రిజల్ట్ రావడం, జాయిన్ కావడం అంత అయిపోయింది. సార్, ఒక గవర్నమెంట్ జాబ్ మనం సంపాదించాలి అంటే కనుక లక్షలు ఖర్చు పెడితేనే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయన్నది మనం వింటూ ఉంటాం. అలాంటిది హనుమంతరావు గారు కేవలం 130 రూపాయలతోనే పోలీస్ డిపార్ట్మెంట్లో అడుగు పెట్టారు. అది నిజం. యాక్చువల్గా నా ఖర్చు ఏంటంటే నా అప్లికేషన్ ఖర్చు 130 rupees. యాక్చువల్గా నేను ఐ వాజ్ న్యూ టు సిటీ అప్పుడు. యాక్చువల్గా కూడా న్యూ టు సిటీ అయినా నాకు ఎట్లా గోషమాల్ ఎక్కడో తెలియదు, కమ్మరపేట కూడా తెలిసిన. సో అసలు ఇన్ని రకాల పోలీసుల్లో చాలా రకాలు ఉంటాయని సంగతి కూడా నాకు తెలియదు. స్పెషల్ పోలీసు ఉంటుంది కానీ, రిజర్వ్ పోలీసు ఉంటుంది కానీ, లా అండ్ ఆర్డర్ పోలీసు ఉంటుంది కానీ. మా ఫ్యామిలీ నాకంటే ముందు ఎవరు లేరు, ఆ తర్వాత కూడా ఎవరు లేరు ఇప్పటి వరకు. సో ఐ ఓన్లీ ద పర్సన్ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. సో కాబట్టి అందువలన అవి దానివల్ల పోలీస్ గురించి కొంత అవగాహన ఉండేది కాదు. సో ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్ జరిగినప్పుడు ఇన్ని రకాల పోలీసులు ఉంటాయి, సో ఇన్ని రకాల వేరియేషన్స్ ఉంటాయి. సో అని డిపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత తెలుసుకోవడం జరిగింది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అడుగు పెట్టారు కానీ అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి, దాని వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఎన్ని రకాల వేరియేషన్స్ మెంబర్స్ ఉంటారు అనేది హనుమంతరావు గారికి రాకముందు అసలు ఏం తెలియదు. రాకముందు అస్సలు తెలియదు. పైగా మా ఫ్యామిలీ అంతా కూడా అగ్రికల్చర్ బేస్డ్ బ్యాక్గ్రౌండ్. మా పేరెంట్స్, మా అమ్మ, మా నాన్న అంతా కూడా వ్యవసాయం చేసేవాడు. సో పొలాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చదువుకోమని బయటకు పంపించాను. 6th class నుంచి బయట చదువుకున్నా. మా విలేజ్లో లేని ఇప్పుడు కూడా నేను టౌన్స్లోనే పెరిగాను. నేను అంతా కూడా సిటీస్లో పెరిగాను ఎక్కువ శాతం. సో అట్లా మా పేరెంట్స్ నన్ను కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్గానే పెంచారు. సో పైగా మా బ్రదర్ నేను ఇద్దరు ఉండేవాళ్ళం, అంటే ఇద్దరం బయట చదువుకునేవాళ్ళం. అట్లా కాంపిటేటివ్ రాద్దాం. యాక్చువల్గా నాతో పాటు నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ అందరూ ఇప్పటికి కూడా చాలామంది యూఎస్లో సెటిల్ అయిపోయారు, వాళ్ళు సిటిజన్స్. ఎందుకో నాకు అట్లా అనిపించలేదు, నేను ఇక్కడ ఉందాం అనుకున్నా. అది డిపార్ట్మెంట్ జాయిన్ అయిపోయి ఇట్లా కంటిన్యూ అయిపోయింది. అంటే మిమ్మల్ని అప్పట్లో ఎంకరేజ్ చేసినటువంటి మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ రోజు మా మాట విని డిపార్ట్మెంట్లో అడుగు పెట్టారు అని చెప్పి ఇప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయినటువంటి సందర్భాలు ఉంటాయి కదా? ఇప్పుడు నా క్లాస్మేట్స్ కొంతమంది బాంబేలో ఉన్నారు, కొంతమంది గుంటూరులో ఉన్నారు, మన హైదరాబాద్లో చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా అంటే ఎవరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లేదు, బట్ దే ఆర్ వెరీ గుడ్ పొజిషన్. సో ఫైనాన్షియల్గా కానీ, జాబ్ పరంగా కానీ మంచి పొజిషన్లో ఉన్నా కానీ డిపార్ట్మెంట్ లేదు. కానీ బట్ ఏమైనా అవసరం అయితే నాకే కాల్ చేస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్లో అడుగు పెట్టారంటే మీ ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో వాటి ప్రతి ఒక్కటి కూడా ఈ రకంగా కనపట్టుకోవడం ఉంటుంది, ఇలాంటి కాస్ట్యూమ్ తీసుకొచ్చి ఇవన్నీ అనే సందర్భాలు ఉన్నాయి కదా. మీరు ఫస్ట్ డే మీరు ఎప్పుడైతే డ్యూటీలోకి వచ్చారో ఆ కాస్ట్యూమ్ కాకి ఎప్పుడైతే మీ ఒంటి మీదకి వచ్చిందో ఆ ఫీల్ ఏ విధంగా ఉంది? బట్ ఏమైనా కానీ పోలీసుగా చేయటం అనేది కూడా ఒక అదృష్టం కూడా ఉండాలి. రిస్క్స్ ఉంటాయి, రిస్క్స్ లేవని నేను అస్సలు చెప్పను. రాత్రి ఉండదు, పగలు ఉండదు, చలి ఉండదు, వేడి ఉండదు. బట్ అయినా కూడా మనకి సేవ చేస్తున్న భావన ఉంటుంది కాబట్టి అవన్నీ మర్చిపోయి హ్యాపీ ఫీల్ అవుతుంది. సార్, అర్ధరాత్రి టైంలో మీకు కాల్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఎందుకు ఈ ఉద్యోగాలకు నేను అడుగు పెట్టానని మంచి నిద్రలో ఉంటారు, మీరు అలసిపోయి ఉంటారు. అప్పటికే చాలా వరకు అలసిపోయి రావడం జరుగుతుంది కొన్ని సందర్భాలు. అలాంటి అర్ధరాత్రి సమయంలో మీకు ఏదైనా కాల్ వచ్చినప్పుడు దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఫస్ట్లో అబ్బా ఈ టైంలో కాల్ వచ్చిందని కొంచెం అనుకునేవాడు వాస్తవం మనసులో. కానీ వాళ్ళు చెప్పే బాధ అన్న తర్వాత ఏమో లేచి అటెండ్ కావడం కరెక్ట్ అనిపించి మనసు కనిపించి ఇమీడియట్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒకవేళ బండి 2-wheeler అయినా లేకపోతే కార్ అయినా డ్రైవర్ ఉన్నా లేకపోయినా మేము డ్రైవర్ కోసం వెయిట్ చేయం.
ఇమీడియట్గా మేమే వెహికల్ తీస్తాం, మేమే స్పాట్కి వెళ్ళిపోతాం. ఇక్కడ మా అప్లైతే అందరూ వచ్చి ఉంటారు. అందుకే పోలీసులు అన్ని విద్యలు కూడా తెలిసి ఉండాలి. డ్రైవింగ్ తెలిసి ఉండాలి, వెపన్ హ్యాండ్లింగ్ తెలిసి ఉండాలి, సో ఫిట్నెస్ ఉండాలి, హెల్తీగా ఉండాలి. అప్పుడే పోలీసు మనం కరెక్ట్గా మనం న్యాయం చేయగలుగుతాం. ఇందులో ఏ లేకపోయినా కూడా దేని కూడా సరైన న్యాయం చేయలేము. సార్ మీకు లెక్చర్ కావాలి, ఉపాధ్యాయుడిగా మీరు ఉండాలని మీరు ముందుగానే డిసైడ్ అయ్యింది. కానీ అది కాలేకపోయినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు అడుగుపెట్టిన 2000 మందికి పైగానే డిపార్ట్మెంట్లో కూడా మీరు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం, మీకు అనిపించిందా ఎప్పుడైనా నేను అక్కడ మిస్ అయినా కూడా దాన్ని ఇక్కడ నేను ఫుల్ఫిల్ చేసుకోగలిగాను, ఈ విధంగా నేను ఎంతమంది స్టూడెంట్స్ సంపాదించుకోగలిగాను, వాళ్ళు ఇప్పుడంతా కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళందరూ. కొంతమంది గుర్తుతో కూడా మీరు మాట్లాడడం జరిగింది సార్. మీ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది సార్ అది మిస్ అయినా ఇది క్యాచ్ చేయగలిగాను కదా? ఆ విషయంలో నేను వెరీ హ్యాపీ. అందుకని కావాలని ఉద్దేశించాను. నేను 1994లో 2 years తర్వాత నేను ఒంగోలు పీటీసీలో పనిచేయడం జరిగింది. అక్కడ నా దగ్గర దాదాపు 50 to 2000 అక్కడ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ నా దగ్గర ట్రైన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వాళ్ళు, మెదక్ వాళ్ళు, నిజామాబాద్ వాళ్ళు, అట్లా ఈ ప్రాంతం వల్లే అక్కడికి వచ్చి ట్రైన్ చేయలేదు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఇక్కడ వాళ్ళు అక్కడికి వచ్చి ట్రైన్ అయ్యారు. ఆ తర్వాత 2011 నుంచి 2018 వరకు ఐవాజ్ పీటీసీ పోలీస్ ట్రైనింగ్ కాదు అమర్పేట. అక్కడ దాదాపు ఒక 4-5 వేల మంది నాకు ట్రైన్ ఉంటారు. సో 4,000 to 5,000 ట్రైన్ అయ్యి ఉంటారు. దాదాపు 7.5 years నాకు. సో నేను ఎందుకున్నానంటే నాకు యాక్చువల్గా నేను బయటికి రావచ్చు, కానీ నాకు ఆ టీచింగ్ ప్రొఫెషన్ ఇష్టం కాబట్టి ఒకరు చెప్తుంటే ఆనందం వేరు. వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ కనుక బాగా చెప్తున్నారని కనుక అనిపించినప్పుడు మనకు అదొక వీక్నెస్. అది బాగా చెప్తే ఇంకా మనకి తెలియకుండా మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. పైగా ఎంతమంది మనల్ని ఐడెంటిఫై చేస్తారు కదా. అందుకే నాకు మీరు ఎక్కడ త్రూఅవుట్ స్టేట్, ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో వైజాగ్ వెళ్ళండి, తిరుపతి వెళ్ళండి, కర్నూలు వెళ్ళండి, అటు ఆదిలాబాద్ వెళ్ళండి, మన రంగారెడ్డి, హైదరాబాద్, ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు శిష్యులు ఉంటారు. నా దగ్గర స్టూడెంట్స్ ఎవరైతే నా దగ్గర ట్రైన్ అయ్యారో, నేను పాఠాలు చెప్పాను, డెఫినెట్గా వాళ్ళ దగ్గర ఉంటాను, నేను రికగ్నైజ్ చేస్తాను. సో దానికంటే ఆనందం ఏది వచ్చినా కూడా ఉండదు. సో ఆ విషయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ నైస్. పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలనే ఆశ చాలా మంది ఉంటుంది. అందులో నేను ఒకదాన్ని సార్. అంటే నాకు చాలా ఇష్టం, ఒక డిపార్ట్మెంట్లో అడుగు పెట్టాలంటే చాలా ఇష్టం ఉండేది. దాన్ని మిస్ అనిపించిన సందర్భాలు చాలా ఉంది. అంటే డిపార్ట్మెంట్లోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్? డిపార్ట్మెంట్కి రావాలనుకున్న తప్పనిసరిగా యూ హ్యావ్ టు ఫోర్గో సమ్ ఫెసిలిటీస్. దానికి ముందు మీరు ప్రిపేర్ అయ్యి వస్తే మనం సేవ చేయగలుగుతాం. కానీ ఒక్కసారి సేవ చేయటం అలవాటు అయితే అది కూడా ప్రశ్న లాంటిది. మీరు జాబ్ కదా, శాలరీ తీసుకునేవాటి వాస్తవే, కానీ శాలరీ తీసుకుంటూ సేవ చేసే డిపార్ట్మెంట్ ఏదో ఉందంటే అది పోలీస్ డిపార్ట్మెంట్. సో కాబట్టి మనం సేవ చేయొచ్చు, శాలరీ తీసుకుంటాం, బట్ ఎవరికన్నా మనం ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ సహాయం చేసే సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆనందం దేంట్లో కూడా రాదు. సార్ 1991 నుంచి 2025 వరకు కనుక చూసుకుంటే ఈ 34-35 సంవత్సరాలు మీ జర్నీలో మీరు చాలా అంటే ఎంతో సేవ చేస్తారు. మీకు అనిపిస్తుందా ఎప్పుడైనా సరే అంటే మీరు సాటిస్ఫై అయినటువంటి సందర్భాలు ఈ 35 సంవత్సరాలు అడిగితే ఏం చెప్తారు? అటువంటి చాలా సందర్భాలు ఉన్నాయి. అంటే కోవిడ్ ఉంటే చెప్పండి ఎగ్జాంపుల్. కోవిడ్ అయితే నా పోలీస్ ఎంటైర్ కెరియర్లో నేను ఏదైతే ప్లాస్మా డొనేషన్స్ కానీ, లేదంటే ప్లేట్లెట్స్ కానీ, బ్లడ్ కానీ, నేను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, గ్రోసరీస్ కానీ, అఫ్కోర్స్ అప్పుడు సత్యనారాయణ సార్ అంటున్నారు. సో ఆ టైంలో అన్నీ కూడా చేసే అవకాశం నాకు కల్పించారు. అయితే దాదాపు 200 మెంబర్స్ ఉండేవాడు. 200 మెంబర్స్ వాలంటీర్స్ ఉంటే వీటన్నిటి కూడా బ్లడ్, ప్లేట్లెట్స్, బ్లడ్, ప్లాస్మా అయినా కూడా ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళందరూ కూడా మనం పంపిస్తుంటే వాళ్ళు మళ్ళీ కాల్ బ్యాక్ చేసి వాళ్ళు చెప్తుంటే మనం ఈ పోయినా కానీ పెద్ద ఇబ్బంది ఉంది, ఇంతమందికి మనం సహాయం చేయగలుగుతున్నాం అనేది దాంతో అప్పుడు ఒకరికొకరు రావాలంటే భయపడేది. అటువంటిది ఎవ్రీడే 200 మెంబర్స్ తోటి ప్రతిరోజు మాట్లాడి వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి సో వీటన్నిటిని కూడా మేము కరెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఆ సాటిస్ఫాక్షన్ అనేది నాకు ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేను. ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్. కోవిడ్లో సర్వీస్ చేసే అవకాశం దొరికింది, నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఆ విషయం. ఎందుకంటే నిజంగానే మనకి కరోనా వచ్చే చనిపోయేమో అనుకున్నాం, సపోజ్ ఇప్పుడు ఏం చేయగలుగుతాం. ఇంకా ఆ టైంలో సాధారణంగానే ప్రాణాలు తెగించి మీరు మా అందరి కోసం మీరు ఖచ్చితంగా వర్క్ చేయాల్సింది. అలాంటి టైంలో ఇంక ఉంటామా ఏమైతామో తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ముందుకు వచ్చి చేయడం అంటే చాలా గొప్ప విషయం. అందుకే ఆ విషయంలో మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ తెలంగాణ బట్ ఆల్సో
రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. బట్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు. సో ఎవరు వచ్చినా రాకపోయినా పోలీసు వాళ్ళందరూ ఎక్కడ కనపడలేదు అంటే రోడ్డు మీద కనపడలేదు. అందరూ కూడా మీరు రావద్దు బయటికి, మీరు ఐసోలేషన్లో ఉండండి అని మేమే చెప్తాం. కానీ మా తప్ప మేమంతా కూడా అందరి నుంచి కలిసి తిరిగేవాడు. మీరు రావద్దు అని ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు అందరూ కూడా పాపం ల్యాబ్ ఉంటారు, బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి అందరూ కూడా వాళ్ళు ట్రైన్లు ఎక్కించడానికి వచ్చాడు. స్పెషల్ ట్రైన్స్ అరేంజ్ చేశారు అప్పట్లో, గవర్నమెంట్ స్పెషల్ ట్రైన్స్ అరేంజ్ చేసి. సో వాళ్ళందరినీ ఎక్కించడానికి మేము వచ్చేవాడు. సో అట్లా రిస్క్ అనుకోవాలి. బట్ ఇట్ వాజ్ అ సర్వీస్. గాడ్ హ్యాస్ గివెన్ అపార్చునిటీ, డిపార్ట్మెంట్ గివెన్ అపార్చునిటీ అని ఆ సర్వీస్ చేసాం. బట్ అదేవిధంగా సాటిస్ఫాక్షన్ కూడా పొందాం మన టైం సర్వీస్ చేసి. సార్ అంటే ప్రత్యేకంగా మీరు చేసినటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రత్యేకంగా మీరు చేసిన ఆపరేషన్స్ అంటే ఏంటి అంటే ఏంటి? Actually, it was in 2003. I was SI బ్లడ్ కేసర్. ఇప్పుడు మహేందర్ రెడ్డి డీజీ గారు ఒక కిడ్నాప్ అయింది నాచారం పోలీస్ స్టేషన్లో. కిడ్నాప్ అయితే అప్పుడు ఒక టీం సత్యనారాయణ, ఇప్పుడు మనకి ప్రజెంట్ అడిషనల్ డీసీపీ గారు మన బాలనాగార్జున్, ఆయన ఇంకా కొంతమంది, నేను కొంతమంది ఉమెన్ టీము ఎక్కడల్లా ప్రొద్దుటూరు, బెంగళూరు అక్కడంతా వేసి ఆ టైంలోనే విత్ వెపన్ ఆ బేబీ 10 lakhs క్యాష్, ఒక వెపన్ కూడా రికవర్ చేయడం జరిగింది. దట్ వాజ్ ద అట్మోస్ట్ సాటిస్ఫైడ్ జాబ్ డ్యూరింగ్ దట్ టైం. ఐ వాజ్ వెరీ యంగ్. మా టీం అంతా కూడా యంగ్గా ఉండేది. దాన్ని ఎట్లా చేసాం బిగ్ స్టోరీ, బట్ 1 minute చెప్పాను నేను. దాన్ని విత్ క్యాష్ ప్లస్ వెహికల్, బేబీని ప్లస్ అక్యూజ్ అందరూ కూడా పట్టుకోవడం జరిగింది ఆ టైం. అదే షిరిడి ఎక్కడ మేము ప్రొద్దుటూరులో ఇక్కడ హైదరాబాద్ జర్నీ చేసి అక్కడ ప్రొద్దుటూరు వెళ్ళి, ప్రొద్దుటూరు నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళి, బెంగళూరు నుంచి మళ్ళీ పుట్టపర్తి వెళ్ళి, పుట్టపర్తిలో నేరస్తులు పట్టుకోవడం జరిగింది ఆ టైం. అలాగే అంటే రాజకీయ నాయకుల ప్రెషర్ ఏ విధంగా ఉంటుందంటారు మీకు? అంటే మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ప్రెషర్ అయితే ఉంటుంది. దాన్ని ఏ విధంగా మీరు తీసుకుంటారు? అంటే లేదు అని చెప్పను కానీ బట్ ఉంటుంది. బట్ ద వే వీ కన్విన్స్. కొంతమంది చెప్తే అర్థం చేసుకుంటారు. సో ఇది సమస్య. కొంతమందికి 1-2 సార్లు చెప్పాల్సి వస్తుంది. నచ్చ చెప్తాం, నచ్చకపోతే మనం వాళ్ళు వినకపోతే మనం చేయలేదు, మనం వీడియో వేస్తారు లాభం. అంటే ప్రముఖులే కావచ్చు, వాళ్ళ పిల్లలే కావచ్చు, వాళ్ళు నేరాలు చేసినప్పుడు అట్లాంటప్పుడు ప్రెజర్ విషయానికి వస్తే నార్మల్ పర్సన్స్ మాకే తెలుస్తూ ఉంటుంది సార్, అనిపిస్తూ ఉంటుంది. బట్ మీరు ఎలా తట్టుకోగలుగుతారు? బట్ నిజంగా కనుక నేరం చేసినట్లయితే దట్టు ఇప్పుడు ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి 100% తప్పించే సమస్య లేదు. ఎవరైతే నేరం చేశారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే. వాళ్ళు నేరం తగినట్టుగా కేసులు రిజిస్టర్ చేస్తుంది, దానికి తగినట్టుగానే వాళ్ళని ఏదైతే చట్టంలో చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. అంతే కదా సార్. కొన్ని సందర్భాల్లో మీకు కొన్ని కాల్స్ వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు కుక్కలకి ఏదైనా అయినా, వాళ్ళ ఇంట్లో పెంచుకున్న పిల్లులకి ఏదైనా అయినా, వాటి గురించి కూడా కాల్స్ చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు మీకు అనిపిస్తుందా ఏంటి ఇట్లా వ్యవస్థ ఏ విధంగా ఉన్నారేంటి? ఒకసారి ఇరిటేట్ అవుతుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఈ పెట్స్ గురించి చేస్తుంటారు, చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో మా బాబు ఫోన్ చేయట్లేదని చెప్పి ఒక డైలాగ్ నేను కాల్ చేశారు. సో ఇటువంటి ఆకతాయి కాల్స్ కూడా వస్తుంది. బట్ అవునా కాదా అనేదానికి చూసుకొని ప్రతిదానికి అటెండ్ అవుతాం. ఇంపార్టెన్స్ ఉంటే అటెండ్ అవుతాం, ఇంపార్టెన్స్ లేదనుకుంటే విత్డ్రా అవుతాం. సార్ అలాగే మీకు ఇప్పటివరకు వచ్చినటువంటి అవార్డ్స్ గురించి మాట్లాడండి. మెరిట్స్ అయితే సర్టిఫికేట్స్ చాలా ఉన్నాయి. దాంతోపాటు నాకు సేవా మెడలు, ఉత్తమ సేవా మెడలు అది కూడా రావడం జరిగింది. సో వాటితో పాటు ఆఫీసర్స్ ప్రశంసా పత్రాలు అయితే 500లోనే ఉన్నాయి. వెరీ మచ్ మా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా సిపి గారు నాగరాజ్ సార్ ఈజ్ వెరీ సిన్సియర్, వెరీ హానెస్ట్. ఆయన కరెక్ట్గా ఏదైతే సిస్టమ్ ఉంటుందో సిస్టమ్ అంటాడు, ఏదైతే ప్రాక్టికల్ గురించి మాత్రమే చెప్తుంటారు. అట్లాగే మా డీసీపీ గారు ఉన్నారు, సురేష్ కుమార్ గారు. సో వాళ్ళు కూడా మనకి ఏదైతే ప్రాక్టికల్ ఉంటుందో వాళ్ళ దగ్గర అవే చెప్తున్నారు కాబట్టి ఆఫీసర్స్ కూడా బాగుంటున్నారు కాబట్టి మేము కరెక్ట్గానే ఏదైతే మనకి ఇచ్చిన టాస్క్ని కానీ మనకి ఇచ్చిన జాబ్ కానీ ప్రాపర్గా మనం చేయగలుగుతాం. అలాగే ఇన్ని సంవత్సరాల మీ జర్నీలో చాలా చోట్ల మీరు మారే ఉంటారు. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ మీరు జాబ్ చేశారు, ఏ ప్లేసెస్లో చేశారు? నేను ఆల్మోస్ట్ ఆల్ సంగారెడ్డిలో మెదక్ జిల్లాలో పనిచేశాను, ఒంగోలులో పనిచేశాను, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి. తర్వాత నిజామాబాద్లో పనిచేశాను. సో రంగారెడ్డి మ్యాక్సిమం రిమైనింగ్ టైమ్స్ అంటే వికారాబాద్, గట్కేసర్, సరూర్ నగర్, హయత్ నగర్, తర్వాత మాదాపూర్ ట్రాఫిక్, కుక్కడపల్లి ట్రాఫిక్, తర్వాత మాదాపూర్ ట్రాఫిక్,
ఆ తర్వాత సైబర్ క్రైమ్స్ వికారాబాద్, నాకు బాలనగర్, ఇక్కడ కూడా ప్రమోషన్ అయింది. ఆమె కూడా ఢిల్లీ షార్ట్ పీరియడ్. సార్ ఒకటి అడుగుతాను చెప్పండి సార్, అంటే థర్డ్ డిగ్రీ అంటే ఏంటి? అంటే చాలా సందేహాలు ఉన్నాయి, దాని గురించి క్లారిటీగా చెప్పండి. అది సినిమా వాళ్ళు మనకి థర్డ్ డిగ్రీ పెట్టడం అలవాటు చేశారు. వాస్తవానికి చట్ట ప్రకారం మనం థర్డ్ డిగ్రీ అనేది కొట్టడమే థర్డ్ డిగ్రీ, నథింగ్ బట్ టార్చర్ థర్డ్ డిగ్రీ అంటారు. కానీ బట్ వాస్తవానికి పోలీసులు చట్టం గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు కూడా అటువంటి చేయట్లేదు. టెక్నికల్ ఏదైతే ఎవిడెన్స్ ఉందో ఆ టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకుని, ఇప్పుడు సైన్స్ బాగా డెవలప్ అయింది, టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. దానివల్ల మన పాతకాలంలాగా పాత పోలీసులు కొట్టినట్టు కొట్టనవసరం కూడా లేదు. మనం టెక్నాలజీ కనుక అడాప్ట్ చేసుకుంటే నేరస్తులు ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నాం. నేరస్తులు నేరాలు ఒప్పుకున్న తర్వాత కూడా కొట్టనవసరం కూడా లేదు. సో కాబట్టి కొట్టాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. సో నేరం చేస్తే నేరం ఒప్పుకుంటున్నాడు కాబట్టి దాని ప్రకారం చట్ట ప్రకారం మనకి రిమాండ్ చేస్తాం, జైలుకి వెళ్తారు, శిక్ష అనుభవిస్తారు, బయటకు వస్తారు. కాబట్టి వాడి ఈ తిరగటం, జైలు అనుభవించడం వాడు ఆటోమేటిక్గా కొన్ని సంవత్సరాల తర్వాత చేంజ్ అయిపోతాడు. అంటే వాళ్ళు నేరం ఆల్రెడీ అంగీకరించేస్తే కనుక దానికి తగ్గట్టు వాళ్ళకి ఎలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఏమి ఉండదు అంటారు. అసలు టెక్నికల్ గానే వాడు ఒప్పుకుంటున్నారు, చూపిస్తున్నాము, ఒప్పుకుంటున్నారు. ఒప్పుకున్న తర్వాత అంటే సాధారణంగా మనం వింటుంటాం సార్, అంటే మీరు చెప్పిన విధంగా మనం చూసుకుంటే మూవీస్ లో వాటిలో అంటే గోడల్లో గుచ్చడం అని కానీ ఇట్లాంటివన్నీ మనం అది అంటే అనిపిస్తుంది సార్. వెళ్ళే వాళ్ళు కూడా అనుకుంటారు థర్డ్ డిగ్రీ అనగానే సుదులతో గోడలో గుచ్చుతారని, ఇట్లాంటి ఇవి ఎంతవరకు నమ్మచ్చు? అంటే ఒకప్పుడు పాత కాలంలో, అంటే మేము డిపార్ట్మెంట్ రాకముందు ఏమి జరిగిందో మాకు తెలియదు. కానీ మేము వచ్చిన తర్వాత కొద్దిగా అంటే కొన్ని సమయాల్లో అయ్యా చెప్పండి చెప్పే అవకాశం ఉండవు. అట్లాగని సినిమాలో చెప్తున్నట్టు గోడలతో గుచ్చడం, పడవటం అనేటివి ఉండవు. ఒక్కొక్కసారి స్ట్రాంగ్ అడుగుతాం, బట్ ఇంట్రాగేట్ చేస్తాం. ఇంట్రాగేషన్ చేస్తాం కానీ ఇంట్రాగేషన్ ద్వారా మనకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ రాబట్టుకుంటాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాతకాలంలో నేరాలు ఎలా జరిగాయంటే, నేరాలు ఎట్లా స్టార్ట్ అయ్యాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూవర్టపురం ఒకటి ఉంటుంది అంతే. అక్కడ వాళ్ళందరూ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు, వాళ్ళు కూడా చదువుకుని బాగానే అయిపోయారు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రొఫెషనల్ అఫెండర్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక రాయి ఇట్లా పట్టుకుని ఉండేవాడు. రాయి పట్టుకొని ఇట్లా కూర్చునేవాడు. ఇట్లా కూర్చుంటే కింద కూర్చుంటే ఆ రాయి ఎప్పుడైతే నిద్ర వచ్చి ఆ రాయి కింద పడిపోతుందో అప్పుడు వాళ్ళు దొంగలు స్టార్ట్ చేసేవాళ్ళు పాతకాలంలో. ఎందుకంటే ఆ టైంకి అందరూ నిద్రపోతారు అని మన నిర్ధారణకు వస్తారు. సో అందరూ బాగా నిద్రలో ఉంటారు కదా, సో అప్పుడు దొంగలు స్టార్ట్ చేసేవాళ్ళు. అది పాతకాలం ట్రెడిషనల్ అఫెన్సెస్. సో అట్లా కూడా అవి నేరాలు జరిగేవి. సో అప్పుడు మనకింత టెక్నాలజీ లేదు. సో ఆ కాలంలో కొంచెం కొట్టేవాళ్ళు, పాతకాలంలో కొట్టినమాట వాస్తవమే. సో ఇప్పుడు మాత్రం నిజంగానే పాతకాలం అప్పుడు పోలీస్ వాళ్ళు అంటే కాకి చుక్క కనిపించింది అంటే లాఠీ కనిపించినా సరే విపరీతమైన భయం పడేవారు సార్. ఇప్పుడు ఒక రకంగా భయం పోయింది అనుకోవచ్చు. అంటే ఆ భయం అంటే ఆ పాతకాలంలో ట్రీట్మెంట్ వల్ల ఒకటి ఉంటుంది. పైగా అది కూడా కాదు రీజన్. మనము ఇట్ వాజ్ రూల్, అవర్ కంట్రీ వాజ్ రూల్డ్ బై బ్రిటిష్. వాళ్ళు అప్పుడు ఆ కాలంలో ఈ చట్టాలు ఇటువంటి లేవు, కనపడిన వాళ్ళు కొట్టేవాడు. ఒక కానిస్టేబుల్ వెళ్తే ఊరంతా కూడా అలర్ట్ అయిపోయాడు. సో ఆ తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ పోయి ఫ్రెండ్లీ పోలీస్ అనేది వచ్చింది. కొంచెం ఎట్లా పోలీసు అంటే మన శత్రువులు కాదు, వాళ్ళు కూడా దూరంగా ఉండరు, వాళ్ళు కూడా మాలేను, వాళ్ళు మనకు సహాయం చేసేవాడు. ఎప్పుడైతే వాళ్ళు మనకి ఆ కల్చర్ వాళ్ళకి మనం వాళ్ళకి నాలెడ్జ్ పెంచామో, వాళ్ళ అవేర్నెస్ పెంచామో, అప్పుడు ఈ భయం పోలీసులు కూడా మనకి సహాయం చేసేవాళ్ళు. వాళ్ళ నుంచి భయపడాలని వచ్చిందే కానీ అంతకంటే ఇది ఏం కాదు. సరే ఒకప్పుడు అంటే మూవీస్ థియేటర్స్ లో సినిమాలు అయిపోయిన తర్వాత ఏదైనా కరెంట్ పోయింది అనుకోండి, అట్లా కరెంట్ పోయింది అంటే అర్ధరాత్రి టైంలో ఏదైనా జరిగింది అంటే అప్పుడు మటర్లు జరుగుతాయని ఫిక్స్ అయ్యి నిజంగానే అలా మటర్లు జరిగాయి సార్ కరెంట్ తీసేసి. అంటే నేను చిన్నప్పుడు ఊళ్ళో చదువుకునేటప్పుడు అటువంటి సంఘటనలు జరిగిన మాట వస్తానే. అంటే మటర్లు చేయాలి అనుకున్నప్పుడు కరెంట్ తీసేసి ఆ కాలంలో అట్లా జరిగాయి. అప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాలు ఉండే, టీవీలు ఉండేవి కాదు, ఈ సెల్ ఫోన్లు ఉండేవి కాదు. సో అటువంటి కాలంలో రౌడీస్ వాళ్ళు అనుకున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో జరిగింది. సార్ కొంతమంది చిట్టు దొంగలను కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే మీ ఈ జర్నీలో ఎవరైనా చిట్టు దొంగల్ని మీరు చూసారా? వాళ్ళతో మీరు ఎట్లా అంటే రకరకాల దొంగలు ఉంటారు. దొంగలు అనేది దొంగే, వాడు చిన్నదా పెద్దదా అనేది బేసిక్ అంతా గ్రావిటీని బట్టి మనం కేసు రిజిస్టర్ చేస్తాం, కానీ ఆ సెక్షన్స్ అప్లై చేస్తాం. కానీ దొంగే ఏదైనా మీకు గుర్తుండిపోయిన సందర్భాలు ఉంటాయి కదా సార్? ఎవరైనా చేసినటువంటి పని గుర్తుండిపోతే ఆ రోజుని ఈ
ఈ దొంగ ఈ పని చేసేయడానికి ఏదైనా ఒక చిరుకు దొంగ గురించి. అంటే చెబుతాం అంటే పర్టికులర్గా అటువంటి సందర్భాలు ఐ డోంట్ అంటే ఇప్పుడు రీకలెక్టెడ్, బట్ జరుగుతాయి అటువంటివి కూడా. మనం ట్రైన్లో వెళ్తుంటాం, వాడు మనకు తెలియక నుంచి దగ్గర వచ్చి కూర్చుంటుంటాడు దొంగేవాడు. ఓహో మన ఫలానా తెలిసి అమ్మో అనేవాడు ఉలికిపడి వెళ్ళిపోతుంటాడు. సో అటువంటి సంఘటనలు చూసి ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు మీ జర్నీలో ఎలాంటి ఛాలెంజెస్ ఎదురు? పోలీస్ అంటేనే నిద్రలేసడానికి ఛాలెంజ్ అయ్యి. సో అట్లా ఒక్కోసారి ఉంటాయి, ఒక్కోసారి సాటికి జరిగిపోతుంది. ఇట్ డిపెండ్స్. సార్, డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఏ విధంగా ఉంటుంది? మేము అనుకున్నంత ఈజీ కాదు పోలీస్ ఆఫీసర్ కావాలన్నా. మాకు కనిపించే ఓన్లీ ఈ కాకి చొక్క, తుపాకి ఇవి మాకు కనిపిస్తాయి, కానీ మీరు పడేటువంటి కష్టాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ ఎంతో క్లారిటీగా చెప్పారు సార్. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని ఈ రోజు మా కోసం కేటాయించినందుకు, సమయాన్ని మా కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చిన్న ఆఫీస్ ఉండేది, అంత కన్వీనెంట్ ఉండేది కాదు, యాక్సిడెంట్స్ కూడా బాగా చేస్తారు. ఇప్పుడు మీరు చూసి అట్మాస్ఫియర్ బాగుంటుంది. మీకు ఒక్కొక్కరికి ఎన్ని కలిసి పోలీస్ స్టేషన్లో అన్నీ ఉంటుంది. అంటే ఏమైనా బాధ్యత వస్తానంటే పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవుతుంది. అప్రోచ్ అయ్యి ఏమైనా సమస్యలతో వాళ్ళు చెప్పుకుంటారు. సో వాళ్ళు వాటిని ఆల్మోస్ట్ వాళ్ళు నెరవేరుస్తారు, వాళ్ళ సమస్య తీరుస్తారు. ఇక్కడ ఏసీపీగా సైబర్ కౌన్సిల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటారు, కస్టమర్ కేర్ ఫ్రాడ్ అంటారు, ఫిషింగ్ అంటారు, దాంతో పాటు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటారు. సో సైబర్ కౌన్సిల్ కూడా నంబర్ ఆఫ్ ఫ్రాడ్స్. ఒకవేళ మీకు సైబర్ క్రైమ్స్ ఇమీడియట్గా జరిగినప్పుడు ఎవరికైనా మీరు అప్లై చేసి మీరు ఏం చేయాలంటే 1930. హనుమంతరావు గారు కేవలం 130 రూపాయలతోనే పోలీస్ డిపార్ట్మెంట్లో అడుగు పెట్టారు. కొన్ని రకాల పోలీసుల్లో చాలా రకాలు ఉంటాయి. సంగతి కూడా నాకు కసు పోలీసులు కానీ, రిజర్వ్ పోలీసులు కానీ, లాండ్ ఆర్డర్ పోలీసులు కానీ, మా ఫ్యామిలీలో నాకంటే ముందు ఎవరు లేరు, ఆ తర్వాత కూడా ఎవరు లేరు ఇప్పటివరకు. సో ఐ ఓన్లీ ద పర్సన్ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. మీరు ఫస్ట్ డే మీరు ఎప్పుడైతే డ్యూటీలోకి వచ్చారో, ఆ కాస్ట్యూమ్ కాకి ఎప్పుడైతే మీరు అందులోకి వచ్చిందో ఫీల్ ఏ విధంగా ఉంది? రాత్రి ఉండదు, పగలు ఉండదు, చలి ఉండదు, వేడి ఉండదు, బట్ అయినా కూడా మనకి సేవ చేస్తున్న భావన ఉంటుంది కాబట్టి అవన్నీ మర్చిపోయి హ్యాపీ ఫీల్ అవుతుంది. ఫస్ట్లో అబ్బా ఈ టైంలో కాల్ వచ్చిందని కొంచెం అనుకునేవాడు వాస్తవం మనసులో, కానీ వాళ్ళు చెప్పే బాధ అన్న తర్వాత ఇమీడియట్గా మేమే వెయిటింగ్ తీస్తాం, మేమే స్పాట్కి వెళ్ళిపోతాం. ఇక్కడ మా అప్లైజ్ అంటే అందరూ వచ్చి ఉంటారు, అందరి పోలీసులు అన్ని విధులు కూడా తెలిసి ఉండాలి. మీకు అనిపిస్తుందా ఎప్పుడైనా సరే, అంటే మీరు సాటిస్ఫై అయినటువంటి సందర్భాలు ఈ 35 సంవత్సరాలు అడిగితే ఏం చెప్తారు? అప్పుడు ఒకరికొకరు రావాలంటే భయపడేది. అటువంటి ఎవ్రీడే 200 మెంబర్స్ తోటి ప్రతిరోజు మాట్లాడి వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి, సో వీటన్నిటిని కూడా మేము కలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను. ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్. కోవిడ్లో సర్వీస్ చేసే అవకాశం దొరికింది, నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీరు చేసినటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయి దాంట్లో ప్రత్యేకంగా మీరు చేసిన ఆపరేషన్స్ అంటే ఏంటి అంటే ఆ టైంలోనే విత్ వెపన్ ఆ బేబీ 10 lakhs క్యాష్, ఒక వెపన్ కూడా రికవర్ చేయడం జరిగింది. దట్ వాజ్ ద అట్మోస్ట్ సాటిస్ఫైడ్ జాబ్. థర్డ్ డిగ్రీ అంటే ఏంటి అంటే చాలా సందేహాలు ఉన్నాయి, దాని గురించి క్లారిటీ. కొన్ని సమయాల్లో అయ్యా చెప్పండి చెప్పే అవకాశం ఉంటుంది. అట్లాగని సినిమాలో చెప్తున్నట్టు గోడలతో గెలుచడం, పడవటం అనేది ఉండవు. ఒక్కోసారి స్ట్రాంగ్ అడుగుతాం, బట్ ఇంట్రాగేట్ చేస్తాం. ఇంట్రాగేషన్ చేస్తాం కానీ ఇంట్రాగేషన్ ద్వారా మనకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ రాబట్టుకుంటాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్